పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా కరుణా వర్షము కల్వారి కొండపై కరుణా వర్షము రక్షణ భాగ్యమిచ్చే వర్షము స్వస్థపరచే వర్షము మనలను దీవించే పరలోక వర్షము. ప్రియమైన సహోదరి సహోదరులారా, 31 రోజులు ఎలా గడిచిపోయిందో మీరందరూ కూడా అనుకుంటూ ఉన్నప్పుడే 30 రోజులు అయిపోయినట్టు అనిపిస్తుంది. 31 days, how it has passed on. Just it began and it ended. దేవుడి కరుణ లేకపోతే మనలో ఒక్కరు కూడా బ్రతకలేం. ఒకవైపు యుద్ధము, ఇంకొక వైపు ఎన్నో విపత్తులు జరుగుతున్న లోకంలో, కీడులు, రోగములు, అకస్మాత్తుగా మరణము, ఇవన్నిటి మధ్యలో దేవుడు కాపాడినందుకు 31 రోజులకు స్తోత్రముగా. రాబోయే ఈ ఈ నెల అంతా దేవుని సరిపోయిన దీవెనలు దయచేయమని ఈరోజు మనము పవిత్ర వారంలో 4వ రోజునకు చేరి ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ రేపటి దినం సాయంత్రం నుంచి జరగబోయే ప్రత్యేక సాంగ్యములను దేవుడు ఆశీర్వదించమని భక్తితో మనం ప్రార్థిస్తాం. లెట్స్ థ్యాంక్ ద లార్డ్ ఫర్ 31 days in the month of March, and as we entered into the new month, let us pray for special blessings. Today's song is a song, showers of blessing poured out from Mount Calvary for all of us. ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన వారు క్రిస్టోఫర్ వల్లం, మేరీ రొవీనా కుటుంబం యేసు తిరుహృదయమునకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. టి ఆనంద్ రెడ్డి, శిరీష కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా. ప్రణీత్, సునీల్ జన్మదినోత్సవ సందర్భంగా బిడ్డ భవిష్యత్తు. ప్రణీత్ మంచి ఉద్యోగం, సునీల్ చేయుచున్న ఉద్యోగమును ప్రభు దీవించినట్లుగా బిడ్డలకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఫాదర్ సిర్లు గారికి వారి బృందం మీకు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రణీత్, సునీల్ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని, చక్కటి ఒక సాక్ష్యాన్ని ఇలా పలుకుతున్నారు. వినట్టు వాళ్ళని మీకు కూడా విశ్వాసం కలిగి అద్భుతాలు జరగాలని ప్రార్థించుకోండి. ఆ వ్యక్తి ఇలా రాస్తున్నారు. నా పేరు ఎలిజబెత్ నివేదిత. నాకు 2022లో ఉద్యోగం వచ్చింది, కానీ భార్యాభర్తలు ఇద్దరు ఒకే కంపెనీలో పని చేయకూడదని కంపెనీ వారు చెప్పగా 1 నెల పాటు నేను నిరుద్యోగిగా ఉన్నాను. అదే కంపెనీలో వారు నన్ను పిలిచి నాకు మరలా ఉద్యోగం చేయుటకు అనుమతించారు. నాకు 2 సార్లు ఇంక్రిమెంట్ మరియు ఎన్నో రివార్డ్స్ వచ్చాయి. దేవునికి స్తోత్రం అని చెప్తూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే దివ్య కారుణ్య ప్రార్థన ద్వారా మాకు 2025-26 సంవత్సరంలో మంచి వ్యాపారంను ప్రభు జరిగించినందుకు కృతజ్ఞతగా. రాబో సంవత్సరం అంతా 2026-2027 ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం అంతా మంచి వ్యాపారం జరిగినట్లుగా, బిడ్డల ఎగ్జామ్స్ మంచిగా రాసినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం థోమస్, ఎం మేరీ సుమ. అలాగే దుర్గారాజుకి గురువారం జరగబోయే బ్రెయిన్ ఆపరేషన్ విజయవంతమగినట్లుగా, ఆ బిడ్డకు ప్రభు తోడుగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు సరిత. రామకూరి అజయ్, ప్రీతి కుటుంబంపై దేవుని కృప ఎల్లప్పుడూ ఉండినట్లుగా, అజయ్ ప్రీతులకు జన్మించిన బేబీ గర్ల్ అనర్గ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. 3 గంటల ప్రార్థన, దివ్య కారుణ్య ప్రార్థన ద్వారా అమర్నాథ్ జీవితంలో ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా, చేయి వ్యాపారంలో అభివృద్ధి కొరకు ఫాదర్ సిర్లు గారికి వారు బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే మరణించిన సాహజ, ఈ బిడ్డ చిన్నప్పటి నుంచే నాకు తెలుసు. చిన్నప్పటి నుంచే మర్సీ సెంటర్లో హబ్సిగూడలో ఉన్నప్పుడు అనేక సార్లు పూజలో తాత అమ్మమ్మతో వచ్చి నాతో పాటు పూజలో పాల్గొని ప్రార్థనలో పాల్గొనే సహోదరి. కొన్ని నెలల ముందు మీకు తెలుసు అమెరికాలో ఆమె మరి అకస్మాత్తుగా మరణించినది. ఆ బిడ్డ యొక్క సహజ ఈరోజు పరలోకంలో 25వ జన్మదినోత్సవం
తాను జరుపుకుంటుండగా తన ఆత్మశాంతి కొరకు, అలాగే సెసిల్ సంజనాకి ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు ఉడుముల సహజ రెడ్డి, జయాకర్ రెడ్డి, శైలజ కుటుంబం. ఈ కుటుంబాన్ని దేవుడు ఓదార్చి ఈ చిన్న వయసులో ఆ బిడ్డను కోల్పోయినటువంటి తల్లిదండ్రులను, వారు తాతమ్మమ్మ నానమ్మ వాళ్ళందరినీ ప్రభు ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. సహజ పరలోకం నుండి వారి కుటుంబం కోసం ప్రార్థించినట్టు ప్రభుని ప్రార్థిస్తాం. ఇన్ని సంవత్సరములు నెలలు ప్రభు కాచి కాపాడి సంరక్షించినందుకు కృతజ్ఞతగా, అడుగక ముందుపే అన్నిటినీ ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతగా, ఫాదర్ సెల్ గారికి వారి బృందం ఇక మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు హీమా రూపిని, అలాగే జయశ్రీ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, పిల్లల మంచి ఉద్యోగం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్టుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రాణికి దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా, పడిపోతున్న తనను లేవనెత్తినందుకు కృతజ్ఞతగా, పేరు పెట్టి ఈ ప్రోగ్రాంలో పిలిచిన దేవునికి కృతజ్ఞతగా, ఫాదర్ సిరుల్ గారిని బట్టి దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో పూజలో పాల్గొన్నాం. దేవుడు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందించి, నీవు పేతురువా, యోహానా, యూదా ఇస్కారియోతా, ఏ స్థితిలో ఉన్నాము అని పరిశీలించుకునేటానికి అవకాశం ఇచ్చాడు. ఈ రెండవ ప్రోగ్రాంలో కూడా మరొకసారి మీతో పాటు దేవుని స్తుతించడం, ఆరాధించడం దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. దేవా, ఆరాధ్య అనే వ్యక్తిని ఈరోజు దీవిస్తున్నందులకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సులోక్షణ అనే బిడ్డను, ప్రభువాని భయపడకు, నీవెదురు చూస్తున్న కార్యములలో నేను తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నందులకై స్తోత్రం. ఎడమకాళ్ళలో పెద్ద సమస్య వచ్చి బాధపడుతూ కొంటి నడుస్తున్న ఒక వ్యక్తిని ప్రభు ఆశీర్వదిస్తున్నందులకై నీకే స్తోత్రం ప్రభా. అలాగే అపరాధ భావంతో కృంగిపోతున్న 30 మందిని ఈరోజు విడిపిస్తున్నందులకై స్తోత్రం. భక్తితో మన కొరకై ప్రజల కోసం ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. మన దేవుని తండ్రి అని పిలిచి ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను.
శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యేసు ప్రభు పుట్టినప్పుడు దేవుని దూత దిగివచ్చి గొల్లలతో పలికిన మాటను చదువుతున్నాను. లూకా 2:10. మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందం కలిగించు శుభ సమాచారమును నేను మీకు వినిపించును. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. యేసు ప్రభు పుట్టినప్పుడే ఆయన రక్షకుడుగా ప్రకటింపబడ్డాడు. ఆ రక్షణ దినములో మనమున్నాం. దేవుడు పిలుస్తున్నాడు కరుణావర్షం కురిపిస్తూ రక్షణ భాగ్యం పొందుటకు. Luke 2:10. Jesus was born. On the day of his birth, angels came down and proclaimed, "Do not be afraid. I preach to you the great good news for all the people. Today, the Savior is born for you." Yes, we are going to receive the salvation during this week. Amen. Week of salvation, Holy Week. పరిశుద్ధ వారం, రక్షణ వారం. మొదటి గుర్తులో 1 యోహాను 3:1 తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించనో చూడుడు, ఆయన యొక్క మికుట్టమగు ప్రేమ వలన మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. See how the Lord loved us so much that he called us as his own beloved children. 1 John 3:1. అది ఎక్కడో ఏ పేరు ఉంది మర్చిపోయాను. ఒక చిన్న బాబు ఒకసారి గురువులందరూ కింద పని చేస్తుంటే ఈయన భోజనం పట్టుకొని వెళ్ళి స్ట్రైట్గా యేసుప్రభు సిలువ దగ్గరికి వెళుతాడు. ఆ సిలువ నుండి యేసుప్రభు వంగి దాన్ని తీసుకుంటాడు. దట్స్ అ బ్యూటిఫుల్ సీన్, బట్ ఐ ఫర్గాట్ వేర్ ఇట్ ఈస్. దట్ ఈస్ ద సీన్. మనం కూడా ఈరోజు అడుగుదాం, చిన్న పిల్లల వల్లే మనం అడుగుదాం, ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావు ప్రభా, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? మీలో కొంతమందికి కొన్ని విషయాలలో బాధలు, కష్టాలు, అందువలన మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, కన్నీటి మధ్యలో దేవుడు మనతో పలుకుతున్నటువంటి మాట, నేను మీతోనే ఉన్నాను, 2 చేతులను చాచి ఇంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని పలికే మాటను పాటగా పాడబోతున్నాం. The Lord stretches out his hand like this and he tells each one of us, "This much I loved you." The meaning of the song is, "This much I loved you." పాడదామా? ఇంతగా నిన్ను ప్రేమించానని, అంతయు నీ కోసం అర్పించాలని పలికిన యేసు ప్రభు మరణించిన ఆ గొప్ప రోజును స్మరించే దినములు పాడుదాం. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. కరుణా వర్షం కురిపిస్తుంది, కల్వారి కొండపై కురిపిస్తుంది. భూమిలో ఉన్న వారందరూ రక్షణ భాగ్యం పొందాలని, భూమిలో ఉన్న వారందరూ రక్షణ భాగ్యం పొందాలని. పరుగెత్తుము పరుగెత్తుము, కల్వరి నాదుడు ప్రభు యేసు వేచియున్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు. పరుగెత్తుము పరుగెత్తుము, కల్వరి నాదుడు ప్రభు యేసు వేచియున్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు. చిన్నవాడొక్కడడిగాడు, అయ్యా ఎంతగా నన్ను ప్రేమించావని. చిన్నవాడొక్కడడిగాడు, అయ్యా ఎంతగా నన్ను ప్రేమించావని. కల్వరి నాదుడు యేసు తన హస్తం చాచాడు, కల్వరి నాదుడు యేసు తన హస్తం చాచాడు. ఇంతగా నిన్ను ప్రేమించానని, అంతయు నీ కోసం అర్పించానని. ఇంతగా నిన్ను ప్రేమించానని, అంతయు నీ కోసం అర్పించానని. పరుగెత్తుము పరుగెత్తుము, కల్వరి నాదుడు ప్రభు యేసు
వేచియున్నాడు, నిన్ను నన్ను రమ్మనుచున్నాడు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొందరు మన జీవితంలో వీళ్ళు మారరు అని అనుకుంటాం. అలాగే వాళ్ళు అనుకుంటారు నా జీవితం, నా పరిస్థితి మారదని. అట్లా కాకుండా ఒక్క చూపు, ఒక్క మాటతో యేసు ప్రభు ఒక దొంగ జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు. ఈ యొక్క సంఘటన లూకా 23:42-43లో మనం చదువుతున్నాం. సమ్టైమ్స్ వీ బ్రాండ్ పీపుల్ దట్ దీస్ పీపుల్ విల్ నెవర్ చేంజ్, ఆర్ we ourselves may say my situation will never change, but one sight, one word of Jesus is enough to change our situation. దాన్ని ఇప్పుడు చదవబోతున్నాను. లూకా 23:42-43లో యేసు వద్దకు ఆ మంచి దొంగ తిరిగి, యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో నేడే, రేపు కాదు, ఎల్లుండి కాదు, వచ్చే సంవత్సరం కాదు, నేడే నీవు నాతో కూడా పరలోకంలో ప్రవేశించదవని, డౌట్ కాదు, నిజముగా చెప్పుచున్నానని ప్రభు చెప్పాడు. ఎస్, అవర్ గాడ్ క్యాన్ డూ వన్ థింగ్ ఇఫ్ యూ జస్ట్ టర్న్ టు హిమ్ అండ్ సే, లార్డ్ ప్లీజ్ రిమెంబర్ మీ. Please remember me is the word that the good thief asked, and Jesus said, today you will be with me in paradise. మనం ఏం చెప్తామంటే, ప్రభువా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా విన్నపాన్ని జ్ఞాపకం చేసుకో, నా కన్నీటిని జ్ఞాపకం చేసుకో అని మనం పలికితే ఒక్క చూపుతో, ఒక్క మాటతో పరిస్థితి మొత్తం మార్చబోతున్నాడు. ఆమేన్. ఈ వారం అలాంటి వారం, మన కోసం అన్నీ ఇచ్చిన వారం. భక్తితో పాడుదాం. దొంగవాడొక్కడడిగాడు, అయ్యా ఈ పాపిని స్మరించుమని. దొంగవాడొక్కడడిగాడు, అయ్యా ఈ పాపిని స్మరించుమని. కల్వరి నాదుడు యేసు కరుణతో చూచాడు. కల్వరి నాదుడు యేసు కరుణతో చూచాడు. ఈరోజే నీవు నాతోనే పరలోకములో ఉంటావని. ఈరోజు నీవు నాతోనే పరలోకములో ఉంటావని. కల్వరి నాదుడు ప్రభు యేసు వేచి ఉన్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు.
ప్రభువా ఆయనకి దయ చూపినట్టు మా కుటుంబాన్ని, మా విన్నపమును జ్ఞాపకం చేసుకొని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంతకు ముందు ఒక దొంగ జీవితమును దేవుడు కనికరించి మలచినట్టు విన్నాం. జస్ట్ నౌ వీ హర్డ్ హౌ అ థీఫ్ బికేమ్ ఎ పర్సన్ హూ హ్యాడ్ ఎన్ ఎంట్రీ ఇన్ టు హెవెన్. ఇక మూడవదిగా ఒక గ్రుడ్డివాడు తన జీవితంలో దేవుని చూచి కనికరించమని ఏడుస్తాడు. ఎ బ్లైండ్ మ్యాన్ ఆస్క్డ్ గాడ్, ప్లీజ్ హ్యావ్ మర్సీ, జీసస్ సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. ఇవన్నీ కూడా మనము మార్కు సువార్త 10వ అధ్యాయం 47లో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 51, 52లో చదువుతున్నాం. దావీదు కుమార యేసు ప్రభు నన్ను కనికరింపమని కేకలు పెట్టాను. అప్పుడు యేసు, నీకేమి కావలిగినని వానిని అడుగగా, వాడు, బోధకుడా, నాకు చూపు దయచేయమని వేడుకొనెను. నీ విశ్వాసము నిన్ను స్వస్థ చేకూర్చినది, నీవు ఇక పోయి రమ్ము అని చెప్పిన వెంటనే వాడు దృష్టిని పొంది పోయాడా? లేదు. వాక్యం చెప్తుంది ఆయనను అనుసరించను అని రాయబడి ఉన్నది. ఎస్, ద బ్లైండ్ బెగ్గర్ క్రైడ్ అవుట్ అండ్ ఆస్క్డ్ ఫర్ మర్సీ. టుడే ఇస్ అ డే ఆఫ్ మర్సీ, వీఆర్ ప్లీడింగ్ ఫర్ మర్సీ. ఆ కరుణా వర్షం ఆ రోజు ఈ భూలోకంలో ఆయన చనిపోయిన తర్వాత మాత్రం కాదు, చనిపోయిన టైంలో మాత్రం కాదు, నడుస్తుంటే ప్రజలు ఏడుస్తే కన్నీళ్లు తుడిచాడు, కళ్ళను తెరచాడు. ఈరోజు ఆ ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఈ 2 చరణములు ఇంతకుముందు పాడినది క్రీస్తు గారు చక్కగా రాసిన పాట. క్రీస్తు గారిని, తన పరిచర్యను, సభను ప్రభు ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. దీస్ 2 stanzas we sang is lyrically written by Father Kristuraj beautifully. Let us pray for Father and the congregation and all his needs. ఇక 3, 4, 5 మీ ప్రార్థన ద్వారా దేవుడు ఇచ్చినటువంటి పాటలు. నిన్నటి రోజు ఒక ఇంటికి వెళ్ళాను. రాత్రి సాయంత్రం అక్కడ మన ఐఎన్హెచ్ ప్రావిన్స్కి చెందినటువంటి మరి అడ్మినిస్ట్రేషన్ మొత్తం వారు బాధ్యత స్వీకరించినప్పుడు మధ్యలో వెళ్ళి ఒకరికి బాగలేదని బ్లెస్ చేయటానికి వెళ్తే అక్కడ ఒక సహోదరి ఉంది. ఆమె అక్కడ నాకు తెలిసిన ఇంకొక సహోదరి చెప్పిందంట, ఎట్లా ఫాదర్ గారు దాన్ని రాసి మళ్ళీ ఒకసారి మలచి అలా పాడగలుగుతున్నారు కదా, తెలుగు రాకపోయినా అన్నది. అది మీకు తెలుసు స్టోరీ, నా స్టోరీ ఎవరికి తెలియదు. నాకు ఒక్క పాట కూడా సరిగా రాదు, కానీ మీ ప్రార్థన నన్ను అలా మలచింది. ఎన్ని రోజులు చెప్పండి? 1800 and something, I don't know how many days now, you have to calculate. 1800 and so many days, 1800 ఇన్ని రోజులు. 5 సంవత్సరాలు అయిపోయినాయి. 5 సంవత్సరాలు అయిపోయింది కదా స్టార్ట్ చేసి. చూడండి, 5 years. ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. నాకు చేసిన దేవుడు మీకు చేయలేడు. మీకోసమే నిలబడుతున్నాను. నేనే నిలబడితే మీ తరఫున దేవుడు నిలబడ్డడు. ధైర్యంతో నాతో పాటు పాడండి, భక్తితో పాడుదాం.
గ్రుడ్డివాడొక్కడడిగాడు, దావీదు కుమార కనికరించని. గ్రుడ్డివాడు కడడిగాడు, దావీదు కుమార కనికరించని. కరుణామయుడు యేసు ప్రేమతో పలికాడు. కరుణామయుడు యేసు ప్రేమతో పలికాడు. చూపును పొందుము నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచిందని. చూపును పొందుము నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచిందని. పరుగెత్తుము పరుగెత్తుము, కల్వరి నాదుడు ప్రభు యేసు వేచి ఉన్నాడు. నిన్ను కూడా నన్ను కూడా రమ్మని చెప్పి స్వస్థపరచుటకు రమ్మనుచున్నాడు. నెక్స్ట్ సాక్ష్యం మీదే అని చెప్పి భక్తితో ఈ గుర్తును చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరుల, రోజు 3 గంటల ప్రార్థనలో 3వ గుర్తులో మీకు ఎటువంటి కీడులు అపాయములు జరగకుండా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి యుద్ధములన్నీ ఆగిపోయి ప్రజలు శాంతి వాతావరణంలో ఉండాలని, ఈ సిలిండర్లు తర్వాత లైన్గా నిలబడుతున్నటువంటి పెట్రోల్ బంకులో ఉన్న పరిస్థితులు మారాలని, ప్రజలందరూ సంరక్షణలోనికి రావటానికి ఒకే ఒక మార్గం యేసు కరుణ చూపిస్తేనే ఇది మారుతుంది. Let us pray. It's a difficult situation whole world is going through and so many kinds of trouble people are going through. Let us specially pray. ఈరోజు ఉదయం అనుకుంటున్నాను, నేను చెప్పాను లైన్గా ప్రజలు మరి ఆటోస్ అన్నీ నిన్న చూస్తే అప్సిగూడలో లోపలికి వెళ్ళేసరికి రామంతపూర్లో 1 కిలోమీటర్ దూరంలో ఆటోస్ అన్నీ పార్కింగ్లో ఉంది, అంటే గ్యాస్ నింపుకోవటానికి వెళుతున్న పరిస్థితి. నేను ఉదయం చెప్పినది మీలో కొంతమంది విని ఉండకపోవచ్చు. ఆటో నడిపించడమే కష్టం, ఇల్లు నడవడం, ఇంత వెయిట్ చేసి వెళ్ళాలంటే ఎంత పరిస్థితో. నీవు హాయిగా బ్రతుకుతున్నామంటే దేవుని కృపయే. దేవుని ప్రార్థన చేస్తాం. మనం క్లిష్ట పరిస్థితులు ఉన్న ప్రజల కోసం అర్పించే సంరక్షణ ప్రార్థన ఇది. మరి ముఖ్యంగా అమెరికా, ఇరాన్ దేశంను, వారి మనస్సును ఇజ్రాయెల్ దేశంను మలచుమని ప్రభు దగ్గర ప్రార్థించుదాం. మనం చిన్న గ్రూపే, 13,000 మంది ఉన్నాం దీనిలో, మీకు తెలుసు. అందువలన
లక్షలాది మంది ఇంకా మారాలి. ప్రభువుని ప్రార్థన చేద్దాం శాంతి సమాధానం కోసం. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును ఈ వారమంతా ఈ వారమంతా ఇక్కడికి రాబోతున్న భక్తులందరినీ ఇక్కడికి రాబోతున్న భక్తులందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు నడిచిన కాలంలో మాత్రమే కాదు, చనిపోయినప్పుడు కాదు, ఆయన పునరుత్థానమైన తర్వాత కూడా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో ఒకటి ఇప్పుడు జరగబోతున్నాను. అందరిని హింసిస్తూ చెరసాలను నట్టేసి ఆనందిస్తున్నటువంటి గర్వంతో అహంభావంతో ఉన్నటువంటి సౌలును పౌలుగా మార్చినది దేవుని కృపయే. అందుకే పౌలు ఎప్పుడు చెప్తుండేవాడు, నేను అస్సలు అనర్హుడు, అటువంటి నాపై దేవుడు కరుణ చూపాడని. 1 తిమోతి 1:15 ఆయనే పలికిన మాట. ఐఎమ్ అన్వర్ది పర్సన్ బట్ గాడ్ ఓవర్ఫ్లోడ్ విత్ అ మర్సీ అండ్ టుడే వాట్ ఐ ఆమ్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. 1 Corinthians 15:10, 1 Timothy 1:15. అపోస్తలుల చర్యలు 9:5-12 ఆ వ్యక్తి అడుగుతున్నాడు, ప్రభు స్వరం కూడా ఆయనకి తెలియక, ఆయన సేవ చేస్తున్నాడు కానీ స్వరం తెలియక సేవ చేస్తున్నాడు. అప్పుడు ప్రభుతో ఆయన అడిగిన మాట, నీవు ఎవరో ప్రభు అని అడుగుతున్నాడు. నేనే నీవు హింసిస్తున్న యేసు ప్రభు అని ప్రభు చెప్తాడు. ఆ పరిస్థితిలో గురుడివాడుగా మారిపోయి తర్వాత కళ్ళు తెరవబడి తర్వాత ఆయన రాసిన లేఖలు మీకు తెలుసు. పునీత పౌలు గారు రాసిన లేఖలు, ఎన్ని లేఖలు అలా మనల్ని మలచగలుగుతాడు. యూ క్యాన్ మేక్ ఎ హిస్టరీ. గాడ్ క్యాన్ చేంజ్ యూ లైక్ దాట్. సాల్ వాస్ మేడ్ ఇన్ టు పాల్. సౌలు పౌలుగా మారాడు. నీ పరిస్థితులన్నీ వారం లోపల మారిపోవునుగా. భక్తితో పాడుదాం. హింసకుడు సౌలు అడిగాడు, ప్రభువు నీవు ఎవరవని. హింసకుడు సౌలు అడిగాడు, ప్రభువు నీవు ఎవరవని. పునరుత్థానుడు ప్రభు యేసు సమాధానమిచ్చాడు. పునరుత్థానుడు ప్రభు యేసు సమాధానమిచ్చాడు. నీవు హింసిస్తున్న యేసు నేనేనని పలికి సౌలును పౌలుగా మార్చాడు. నీవు హింసిస్తున్న యేసు నేనే అని పలికి సౌలును పౌలుగా మార్చాడు. మార్చుమయా, మలచుమయా, నీ కరుణా వర్షము కురిపించుము దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను కురిపించుము యేసా. ఇంతమందిని దేవుడు మలచాడు, మీ పరిస్థితి మారదా అని ప్రభు అడుగుతున్నాడు.
రెండు చేతులను చాచి మనలందరినీ పిలిచి దీవిస్తున్న దేవుని వైపు చూస్తూ భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సరోజ, దివ్య, రోజా, జాస్మిన్, ఆలక్య, మీ అందరినీ దేవుడు తన యొక్క జీవితంలో మీరు ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితిలో మలచడానికి మీకు ధైర్యం ఇవ్వమని మీ పేర్లు ఉచ్చరించాడు. మీరు నమ్మండి, విశ్వసించండి, సాక్ష్యం చెప్పండి. ఇప్పుడే ఒక సహోదరి, ఇప్పుడు మీరు విన్నారు, రాణి అని దేవుడు పిలిచాడని చెప్పారు. అనేక మందిని అలా పిలుస్తున్నాడు. నెక్స్ట్ మీ చాయిస్ అని మీరు నమ్మండి. ఎస్, అందరి పక్షపాతం లేని దేవుడు ఆయన. గాడ్ ఈస్ నాట్ అ గాడ్ ఆఫ్ పార్షియాలిటీ. ఒకటి మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతాను, మీరు నమ్మినా నమ్మకపోయినా యేసు ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు ఇహలోక జీవితంలో. హెబ్రేయులకు రాసుండే 5:7 జీసస్ హిమ్సెల్ఫ్ వెప్ట్ అండ్ హీ ఫౌండ్ ది ఆన్సర్. నేను కూడా ఇదే మందిరంలో ఈ రైట్ సైడ్లో 1998 జూన్ 12 లోపలికి వచ్చాను. అప్పుడు ఏడ్చాను, సంవత్సరం ఏడ్చాను, ఆసుపత్రికి వెళ్ళి ఏడ్చాను. తర్వాత నా కన్నీళ్లు తుడిచి, నీ ద్వారా 5 చర్చెస్ దేవుడు కడతాడని, నీ ఒక ప్రవక్తగా వాడబడతావని అప్పుడు చెప్పినప్పుడు అస్సలు నమ్మలేకపోయాను. 5 వ్యక్తుల ముందు ఇక్కడ నిలబడి లేని పరిస్థితిలో ఎందుకు ఈ సాక్ష్యాన్ని మళ్ళీ మళ్ళీ మీతో పంచుకోవడానికి మీరు నమ్మాలి. ఫాదర్కి చెప్పిన దేవుడు, దొంగవానికి చేసిన దేవుడు, సౌలుకు చేసిన దేవుడు, గురుటివానికి చేసిన దేవుడు ఎందుకు నాకు చేయడు? దానికి ఒక సీక్రెట్ ఒకటే, ఎవ్వరికి తెలియకుండా దేవునికి మీ కన్నీటిని మొరపెట్టి ప్రార్థిస్తే దేవుడు సమాధానం ఇస్తాడు. ఎస్, ఇన్ ది సేమ్ ప్లేస్, ఇన్ ద సేమ్ చాపల్, ఐ వెప్ట్ బిటర్లీ, నాట్ నోయింగ్ తెలుగు, అండ్ స్ట్రగుల్ and went through humiliation, pains of life, and that rewarded me. So I can tell you confidently, your secret tears will be answered by God. దానికి ఒక ఉదాహరణమే చివరిగా చెప్పి ముగించబోతున్నాం. లూకా 7:13-17. తన కుమారుని కోల్పోయింది, భర్తను కోల్పోయింది. చివరికి ఆమె ఏడ్చుకుంటూ శవాన్ని మోసుకొని భూస్థాపనం చేయడానికి వెళుతున్నది. ఈ సీన్ను ఒకసారి ఊహించుకోండి. ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో, ఏడవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడను తాకెను. వెంటనే దాన్ని మోయిచున్నవారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు, చిన్నవాడా లెమ్ము అనెను. వెంటనే మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. Luke 7:13-15 is a beautiful example of how God listens to your tears. Jesus looked at the woman who lost her husband, widow, and the only son about to go for funeral. Jesus stopped there and told, "Do not weep." He touched the dead body and immediately he said, "Oh small little boy, get up." And the boy got up as he was sleeping. That's what God can do to you. ఇప్పుడు ఉన్న పరిస్థితి
మీ కుటుంబంలో దేవుడు నిద్రపోయేటట్టు అనిపిస్తుంది. కానీ కన్నీటితో ఎవరికి తెలియకుండా రహస్యంగా నీవు చేసే ప్రార్థన ఫలించి నెక్స్ట్ సాక్ష్యం మా కుటుంబం ఇదే అని అడిగిన వారికి ఈ వారం దేవుని యొక్క రక్షణ వర్షముగా, ఆశీర్వాద వర్షముగా, కన్నీళ్లు తుడిచి ఆనంద వర్షముగా మారాలని ఇంతసేపు తీసుకున్నాను. మీరు దీన్ని నమ్మండి, ప్రవచనం పలికినట్టు నమ్మండి. మీ కుటుంబంలో ప్రవచనం నెరవేరి సాక్షులుగా మీరు నిలబడతారు. ఎవరో ఒక వ్యక్తి బిడ్డను ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్తున్న దాన్ని దేవుడు చూపిస్తున్నాడు, కంటి నిండా కన్నీళ్లు పెట్టుకొని. అది ఒక మగ బిడ్డ. దేవుడు అలా దీవిస్తాడు. వ్యాపార విషయంలో కృంగిపోతున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. పార్ట్నర్షిప్లో మోసం పోయిన ఒక వ్యక్తి ఉన్నారు. ల్యాండ్ డిస్ప్యూట్లో ఉన్నది. విరంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రత్యేక దీవెనలు. భక్తితో పాడి రేపటి దినం కార్యక్రమం మీకు చెప్తున్నాను. 6 గంటలకల్లా ఇక్కడికి వచ్చేసేయండి. మరి ముఖ్యంగా సెయింట్ మేరీస్ విచారణకు చెందినటువంటి, అంటే సెయింట్ మేరీస్ అంటే సికింద్రాబాద్ కాదు, ముత్తంగి కూడా సెయింట్ మేరీస్ విచారణకు చెందినటువంటి వ్యక్తులందరికీ మరొకసారి నేను వార్త పంపించినట్టు రండి. అలాగే బయట ఉన్న భక్తులందరికీ కూడా ఆహ్వానమే, వచ్చి పాల్గొనండి. యేసుప్రభు కాలు కడిగినటువంటి ఆ సంఘటనను మనము తిరిగి చేయబోతున్నాం. ప్రేమ విందు, ప్రేమ ఆజ్ఞ ఇవన్నీ తలంచబోతున్నాం. మరి రేపు మా పండుగ కూడా మీకు తెలిసింది, గురుత్వాన్ని ధ్యానించిన పండుగ. మా కోసం కూడా ప్రార్థించండి. కంటిన్యూ టు ప్రే. ఆల్ ద ప్రీస్ విష్ దమ్ టుమారో ఫార్ మీ ఆన్ మై బిహాఫ్ అండ్ కమ్ అండ్ పార్టిసిపేట్. శుక్రవారం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు. శుక్రవారం ప్రాముఖ్యమైన రోజు ఎందుకు చెప్పండి? ఆ రోజే మనము నవదిన ప్రార్థనలు, అనగా ఈస్టర్ వచ్చే తర్వాత కరుణ జపమాలతో పాటు కరుణ పండుగను కొనియాడబోతున్నాం. రండి, దేవుని దీవెనలు పొందండి. ప్రభువా నీకు స్తోత్రం. 5వ గుర్తులో ప్రతిరోజు ప్రభువా విన్నపాలను అర్పిస్తున్నాం. ప్రతిరోజు అర్పించిన ప్రార్థన అది తప్పకుండా సాంబ్రాణి పొగవడి నీ సన్నిధికి వెళ్ళిపోతుంది. విశ్వాసముతో రోజు విన్నపాలు చేతులు ఎత్తుకొని 5వ గుర్తులో ప్రార్థిస్తున్న బిడ్డలు ప్రభా ప్రతిరోజు ప్రార్థిస్తున్న బిడ్డలపై కనికరించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పెద్ద ఫైర్ యాక్షన్ నుంచి ఒక వ్యక్తి మొత్తం కాలిపోయినట్టు, మొత్తం కలర్ మొత్తం బయట, స్కిన్ మొత్తం నల్లగా అయిపోయింది, కానీ బయటపడతాం. దేవుడు అలా ముందుగానే ఒక వ్యక్తిని అలా కాపాడబోతున్న దర్శనం ఇది. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. నా ఈను వితంతువు మరణించిన తన కుమారుని కోసం విలపిస్తుండగా, నా ఈను వితంతువు మరణించిన తన కుమారుని కోసం విలపిస్తుండగా, కనికరం చూపి ప్రభు యేసు ఏడ్వవద్దని అన్నాడు. కనికరం చూపి ప్రభు యేసు ఏడ్వవద్దని అన్నాడు. పాడను తాకి చిన్నవాడా లెమ్మని జీవముతో లేపాడు. పాడెను తాకి చిన్నవాడా లెమ్మని జీవముతో లేపాడు. కరుణించుమా కరుణించుమా కరుణించి మమ్ము దీవించుమా. கருணை மழையை பொழிந்தருளும் எங்கள் மேலே பொழிந்தருளும். கண்ணீரை துடையுமையா கனிகரம் தூப்புமையா. కరుణామయుడా కల్వరినాథా పవిత్ర వారంలో మమ్ము దీవించుమా. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విలపిస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి నుంచి ఇక్కడికి రాబోతున్న భక్తులందరి విజ్ఞాపాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎల్లుండి శుక్రవారం యేసుపడిన బాధలను వాలంటీర్స్ ద్వారా మాకు అందించబోతున్న వాలంటీర్స్ అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను ఎడతెగక ఈ సెంటర్లో పని జరుగుతుండగా పనిచేసిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారంలో ఇక్కడికి వచ్చి దేవా మాపై కనికరించమని విలపించి అద్భుతాల కోసం వేచి ఉండబోతున్న పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షల ఫలితం కోసం రిజల్ట్ కోసం వేచి ఉన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షా సిలువ ధరించిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్ ద్వారా మరియు ప్రామిస్ కార్డ్ ద్వారా అద్భుతాలు ఎదురు చూస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన వాళ్ళ మీదను రోజు స్పాన్సర్ చేసిన అనేక కుటుంబాల మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పవిత్ర వారములో పరిశుద్ధుని యొక్క దీవెనలకై తల వంచి ప్రార్థించుదాం. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి ఇంతమందికి కరుణ చూపిన దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని కరుణించి అద్భుతాలు చేసి కన్నీళ్లు తుడచి దీవించునుగాక. May the Lord, as we reflected today, as He wiped away the tears of the people, showed mercy. May that showers of mercy come upon you. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. పరుగెత్తుము పరుగెత్తుము, కల్వరి నాథుడు యేసుని కోసం చేతులను చాచి పిలుస్తుండగా రమ్మనుచుండగా పరుగెత్తుము. God bless you.